ప్రస్తుతం రెవెన్యూ ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసులు లంచాలకు అడ్డాలుగా మారుతున్నాయి. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలన్న సర్కార్ నిర్ణయం కొందరు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఫైల్ కదలాలంటే చాలు చేయి తడపాల్సిందే, లేకపోతే చెప్పులు అరిగేలా తిరగాల్సిందే. పనికో రేటు డిసైడ్ చేసి లంచాలు వసూలు చేస్తూ ఏసీబీ వలలో చిక్కుతున్నారు ఓరుగల్లు అవినీతి అధికారులు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలన్న సర్కార్ నిర్ణయం కొందరు అధికారులకు కాసుల పంట పండిస్తోంది. దళితులకు భూమి ఇచ్చేందుకు సరిపడా ప్రభుత్వ భూములు లేవు. దీంతో భూమిని కొని దళితులకు ఇచ్చే బాధ్యతను ఎస్సీ కార్పొరేషన్ రెవెన్యూ అధికారులకు అప్పగించింది ప్రభుత్వం. ఇదే ఇప్పుడు ఓరుగల్లులో కొందరు అవినీతి అధికారుల జేబులు నింపుతోంది. భూ పంపిణీ పథకం కింద రైతుల నుంచి భూమి కొనడంతో పాటు రైతుల పేర్ల మార్పులో కూడా కాసులకు కక్కుర్తి పడుతున్నారు అధికారులు. ఇలా నెల రోజుల్లోనే రైతుల నుంచి లంచం తీసుకుంటుండగా 5 రెవెన్యూ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు చిక్కారు. కాట్రపల్లి విఆర్ఓ పి సమ్మయ్య గారు వారు చెక్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వటం, ఒక్కొక్క రైతు నుండి క్యాష్ అంటే 3 రైతులు ఉన్నారు, వారికి చెక్స్ అందజేసి వారి నుంచి 5,40,000 కలెక్ట్ చేయడం జరిగింది. ఆ క్యాష్తో వస్తుండగా మా ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. ఇదంతా ఎంక్వైరీ జరుగుతుంది. ఇందులో ఎవరెవరు బాధ్యులు, ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది మేము త్వరగా ఎంక్వైరీ చేస్తున్నాము. భూపాలపల్లిలో రైతుల పేర్లు మార్చేందుకు 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఓ అధికారి. పరకాల తహసీల్దార్ ఆఫీస్లో బాలరాజు అనే వీఆర్ఓ రైతుల నుంచి 5,000 తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. భూపాలపల్లి తహసీల్దార్ చక్రధర్ ఫంక్షన్ హాల్ ల్యాండ్ ను రెగ్యులరైజ్ చేయడానికి 40,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు అధికారులు. మరో 2 అధికారులు రైతుల నుంచి 5,40,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అయితే ఇందులో ఉన్నతాధికారుల హ్యాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. రైతుల నుంచి డబ్బు తీసుకునేందుకు తమను పావులుగా వాడుకుంటున్నారని కింది స్థాయి ఉద్యోగులు వర్రీ అవుతున్నారు. భూముల కొనుగోలులో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నటువంటి విషయాలు కూడా ఈరోజు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాస్తవంగా భూమి ఇవ్వడానికి ముందుకొచ్చేటువంటి రైతులకు అక్కడున్నటువంటి మార్కెట్ ధర చెల్లించేటువంటి దాంట్లో కూడా కమిషన్లకు కక్కుర్తిపడి ఈరోజు ఈ పథకానికి తూట్లు పొడిచేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నటువంటి ఘటనలు కూడా చాలా చోట్ల కనపడతా ఉన్నాయి. దళితులకు భూమిని ఇచ్చే అటువంటి దానికోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. వరంగల్ జిల్లా సాయంపేట మండలం కాంట్రపల్లిలో 12 మంది రైతుల నుంచి 70 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు అధికారులు. అయితే ఇందులో 12 లక్షల కమిషన్ ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నారు రైతులు. గతంలో కూడా ఇదే మండలంలో భూమి కొనుగోలులో ఎకరానికి 25,000 తీసుకున్నారని తెలుస్తోంది. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఇంటికి పిలిపించుకుని కమిషన్ మాట్లాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. ఆ తర్వాతే 70 ఎకరాల భూమిని కొనేందుకు రెడీ అయ్యారని చెబుతున్నారు. వీఆర్ఓ, ఎస్సీ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ ఇలా 5,40,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఉన్నతాధికారులు అట్లాగే కింది దళారులు వీళ్ళంతా కలిసి ఈరోజు ప్రభుత్వం పెట్టేటువంటి రేటుని కృత్రిమంగా పెంచి అసలు వాస్తవంగా రైతు ఎవరైతే భూమికి సంబంధించినటువంటి వాళ్లకు ఆ రేటు చెందటం లేదు. ప్రభుత్వం ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినటువంటిది వాస్తవ రేటుకి డైరెక్టు రైతుతోటి సంబంధాలు పెట్టుకొని ఎలాంటి అవినీతి జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కాట్రపల్లి భూములు సేద్యానికి అనుకూలంగా లేవని చెబుతున్నారు రైతులు. ఆ భూముల విలువ 4 లక్షలకు మించి ఉండదంటున్నారు. కమిషన్ కోసం కక్కుర్తి పడిన రెవెన్యూ అధికారులు 6 లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేసినట్లుగా రికార్డులు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు రైతులు. 4.5 ఎకర్స్ మా మిస్సెస్ మీద 4.5 టోటల్ 9 ఎకరాలు ఉంది. 9 ఎకరాలకు గాను ఎకరానికి 25,000 లెక్కన 2,25,000 అడగడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అవి ఇవ్వడం జరిగింది. నా పేరు మీద 3 ఎకరాల 30 గుంట ఉన్నది. మా బిడ్డ పేరు మీద, మా మిస్సెస్ పేరు మీద, మా అల్లుడి పేరు మీద మొత్తం 4 కలిసి 15 ఎకరాలు ఉన్నది. ఒక ఎకరానికి 25,000 మమ్మల్ని అడగడం జరిగింది. ఆ విధంగా మేము ఇచ్చాము. మాకు చెక్కులు తీసుకున్నాం. అయితే అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు ఇవ్వకపోవడంతో చెక్కులు పెండింగ్ పెట్టారు అధికారులు. దీంతో 2-3 రైతులు కమిషన్ ముట్టజెప్పి చెక్కులు తీసుకున్నారు. మరికొందరి చెక్కులు అధికారుల దగ్గరే ఉన్నాయి. ఇక తిరిగి విసిగొచ్చిన రైతులు రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీరిలో వీఆర్ఓ సమ్మయ్య, ఎస్పీ కార్పొరేషన్ ఉద్యోగి ఉన్నారు. ఇందులో ఎంతమంది ఉన్నతాధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ దాడులతో అవినీతి అధికారుల్లో టెన్షన్ మొదలైంది.